ఎలక్షన్ సిస్టమ్ అనేది కేవలం మనుషుల్లోనే కాదు, జంతువులు కూడా ఓటింగ్ లో పాల్గొంటాయి. ఆ యానిమల్స్ ఏవో తెలుసుకోవడంతో పాటు ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇప్పుడే పుట్టిన పిల్లలు తరచుగా ఏడుస్తుంటారు. కానీ వారు ఎందుకు ఏడుస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. వారికి త్వరగా ఆకలేయడం వల్ల ఏడుస్తుంటారు. వాళ్ళకి తొందరగా ఆకలేయడానికి రీజన్ ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీ యొక్క పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. పుట్టిన వెంటనే వారి పొట్ట ఒక చిన్న చెర్రీ అంత సైజులో ఉంటుంది. అందుకే కేవలం 5 ml పాలు మాత్రమే పడతాయి. అవి బేబీకి సరిపోక తొందరగా ఆకలేయడం వల్ల వాళ్ళు తరచుగా ఏడుస్తుంటారు. 3 రోజులకు వాళ్ళ పొట్ట వాల్నట్ సైజులోకి పెరుగుతుంది. అందులో 20 ml పాలు పడతాయి. ఒక నెల రోజుల తర్వాత వారి పొట్ట కోడిగుడ్డంత సైజుకి పెరుగుతుంది. అందులో 100 ml పాలు పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడు చాలా మంది మగాళ్లలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల రావడం. నార్మల్ గా వయసు పెరిగే కొద్దీ జుట్టు ఊడిపోవడం చాలా కామన్. కానీ ఈ రోజుల్లో 30 ఏళ్లకే తలపై వెంట్రుకలన్నీ ఊడిపోయి తొందరగా బట్టతల వస్తోంది. ఇలా చిన్న ఏజ్ లోనే జుట్టెందుకు రాలిపోతుందన్న విషయాన్ని తెలుసుకోవడానికి పోర్చుగల్ కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పోర్టో సైంటిస్టులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఒక వారంలో 3.5 లీటర్లకు మించి కూల్ డ్రింక్స్ తాగే వారిలో జుట్టు ఎక్కువగా రాలడాన్ని సైంటిస్టులు గుర్తించారు. అలాంటప్పుడు మనం తినే ఆహారంలోనే ఏదైనా పదార్థం జుట్టు రాలడానికి కారణమవుతోందా అన్న దిశగా సైంటిస్టులు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కూల్ డ్రింక్స్ కి జుట్టు రాలడానికి ఉన్న సంబంధం ఏంటంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల తలపై సెబమ్ ఎక్కువగా విడుదలవుతుంది. సెబమ్ ఒక రకమైన ఆయిల్ లాంటిది. ఇది సెబేసియస్ గ్రంథుల నుండి తయారవుతుంది. ఇది జుట్టును ఎండిపోకుండా చేసి మెరుస్తూ సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది. దాంతో పాటు తల చర్మాన్ని మరియు స్కాల్ప్ లోని బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి జుట్టును రక్షిస్తూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఈ సెబమ్ ఉత్పత్తి ఎక్కువైతే జుట్టు ఆయిలీగా మారి డాండ్రఫ్ తయారై ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకి దురద ఇన్ఫెక్షన్ వచ్చి జుట్టు మొదళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోతుంది. జుట్టు స్ట్రాంగ్ గా ఉండడానికి దానికి కాల్షియం మరియు ఐరన్ లాంటి మూలకాలు అవసరం. కూల్ డ్రింక్స్ లో ఉండే పాస్పారిక్ యాసిడ్ అనేది కాల్షియం మరియు ఐరన్ ని జుట్టుకు అందకుండా అడ్డుకుంటుందని సైంటిస్టులు గుర్తించారు. కాబట్టి మీ జుట్టు రాలకుండా ఉండాలంటే కూల్ డ్రింక్స్ ని తాగడం తగ్గించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, జపాన్ లో ఫారెస్ట్ బాతింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. దాన్ని జాపనీస్ లో షిరిన్ యోకు అని అంటారు. షిరిన్ అంటే అడవి, యోకు అంటే స్నానం చేయించడం అనే అర్థం వస్తుంది. దీని అసలైన మీనింగ్ అడవిలో మైండ్ కి స్నానం చేయించడం అని. అడవిలో చెట్లను తాకుతూ మెల్లగా నడుచుకుంటూ ఆకుల శబ్దాలు వింటూ గాలి వాసనని ఆస్వాదిస్తూ పక్షుల అలికిరిని వినడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి దూరమవుతుందని జపాన్ ప్రజలు బలంగా నమ్ముతారు. ఒత్తిడి మరియు డిప్రెషన్ నుండి బయటపడడానికి జపాన్ ప్రజలు అలా అడవుల్లోకి వెళ్లి చెట్ల మధ్య కొంత టైం ని స్పెండ్ చేస్తారు. జపాన్ దేశంలో ఉండే మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేక చాలా మంది జపాన్ పీపుల్ ఒంటరిగా ఉండి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఆ ప్రాబ్లం నుండి జపాన్ ప్రజల్ని బయటపడేసేందుకు 1980లో నుండి ఈ ఫారెస్ట్ బాతింగ్ అనే కాన్సెప్ట్ అక్కడ స్టార్ట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, అతని పేరు డానీ బ్రేజో. ఈ వ్యక్తి హాలీవుడ్ మూవీస్ లో విలన్ క్యారెక్టర్స్ చేసేవాడు. ఇతను మూవీస్ లో విలన్ పాత్రలో నటించాలంటే ఒక కండిషన్ ని పెట్టేవాడు. ఇతను విలన్ గా చేసిన మూవీలో చివరగా అతను ప్లే చేసిన రోల్ ని చంపేయాలన్న కండిషన్ ని పెట్టేవాడు. అలా ఎందుకంటే తప్పు చేసింది ఎవరైనా వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అనే మెసేజ్ జనాలకు తెలియాలని అలా చేసేవాడు. అతని చిన్నతనంలో మత్తు పదార్థాలకు అలవాటు పడి చాలా నేరాలు చేసి చాలా ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత అతనిలో మార్పు వచ్చి ఆ తర్వాత మూవీస్ చేయడం ప్రారంభించాడు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని అతను బలంగా నమ్ముతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5, నార్మల్ గా మనం నాయకుల్ని ఎన్నుకునే ప్రాసెస్ లో ఓటింగ్ వేసి సెలెక్ట్ చేసుకుంటాం. కానీ అచ్చం మనం చేసినట్టే జంతువులు కూడా ఓటింగ్ లో పాల్గొని ఓటు వేసి వాటి నాయకుల్ని ఎంచుకుంటాయని మీకు తెలుసా? అవును, ఆఫ్రికన్ గేదెలు అలానే చేస్తాయి. అవి కూడా ఓటు వేసేలాంటి ప్రక్రియను ఫాలో అవుతాయి. మందలోని ఆడగేదె అది మేత కోసం ఏ డైరెక్షన్ లో వెళ్లాలని అనుకుంటుందో అటువైపుగా చూస్తూ కూర్చుంటుంది. అది తీసుకున్న నిర్ణయాన్ని ఫాలో అయ్యే గేదెలు దాని వైపుగా వెళ్లి నిల్చొని ఓటు లాంటి ప్రక్రియని చేపడతాయి. అలా కాకుండా వేరే వైపు వెళ్దామని అనుకునే మరో గేదె వైపుకు ఇంకొన్ని గేదెలు వెళ్లి చేరుతాయి. ఆ 2 మందలో ఏది పెద్దగా ఉంటుందో మిగతా గేదెలు మొత్తం ఆ మంద ఎటు వెళ్తే అవి కూడా వాటిని అనుసరించి వెళ్తుంటాయి. ఇవి కూడా మనకు తెలియకుండా ఎలక్షన్స్ ని పెట్టుకుంటున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇప్పుడైతే 8 గంటల పని విధానం ఉంది. కానీ యూరప్ లో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన కొత్తలో కార్మికులు పరిశ్రమల్లో 16 గంటలు పనిచేశారు. అది కూడా చాలా తక్కువ జీతాలతో. కార్మికులకు 8 గంటల పని విధానం ఉండాలని మొదటిసారిగా 1817లో బ్రిటన్ కు చెందిన రాబర్ట్ ఓవెన్ అనే పారిశ్రామికవేత్త ప్రతిపాదించాడు. ఒక రోజులో 8 గంటలుంటే అందులో 8 అవర్స్ వర్క్
8 అవర్స్ రెస్ట్ 8 అవర్స్ స్లీప్ అనే నినాదాన్ని ఇచ్చాడు. దాంతో పాటు అతని ఫ్యాక్టరీలో పనిచేసే వారందరికీ 8 గంటల పని విధానాన్ని మొదటిసారి అమలు చేశాడు. ఆ తర్వాత 1886లో మే 1న అమెరికాలో 8 అవర్స్ వర్క్ 8 అవర్స్ రెస్ట్ 8 అవర్స్ ఫర్ వాట్ వి విల్ అనే సమ్మె చేశారు. ఆ సమ్మెలో పాల్గొన్న కార్మికులను పోలీసులు కాల్చి చంపారు. ఆ ఇన్సిడెంట్ గుర్తుగానే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మే 1ని మేడేగా జరుపుకుంటున్నారు. 1914లో ఫోర్డ్ కంపెనీ వారి కార్మికులకు 8 గంటల పని మంచి సాలరీస్ లను ప్రకటించింది. దాన్ని చాలా దేశాలు అమలు చేశాయి. 1919లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా రోజులో 8 గంటల పని వారంలో 48 గంటల పని అనే రూల్ ని తీసుకొచ్చింది. బ్రిటిష్ పాలనలో ఉన్న మన ఇండియాలో 1942లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత కార్మిక మంత్రిగా ఉన్న టైంలో ఇండియన్ వర్కర్స్ కి 8 గంటల పని విధానాన్ని మొదటిసారి ఇండియాలో అమలు చేయించారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఒకప్పుడు జనాభా వేగంగా పెరుగుతోంది, తగ్గించాలన్నారు. ఇప్పుడేమో జనాభా తగ్గిపోతోంది, పెంచాలి అంటున్నారు. ఒకప్పుడు తగ్గించమని మళ్ళీ ఇప్పుడు పెంచమని ఎందుకంటున్నారు? 1950ల నుండి 2000 పీరియడ్ టైంలో జనాభా చాలా వేగంగా పెరిగింది. ఆ టైంలో ఫుడ్, జాబ్స్, రీసోర్సెస్ సరిపోక పాపులేషన్ ని కంట్రోల్ చేయమన్నారు. కానీ ఇప్పుడు 2020ల తర్వాత చాలా దేశాల్లో జనాభా పడిపోతోంది. దీనివల్ల ముసలి వాళ్ళు ఎక్కువై యువకులు తగ్గిపోతున్నారు. దాంతో ఉద్యోగాలు చేసే వాళ్ళు తగ్గిపోవడంతో దేశ ఎకనామీ పడిపోతుందని ఇప్పుడు పాపులేషన్ ని పెంచాలి అంటున్నారు. ప్రపంచ జనాభా 1800 సంవత్సరానికి 100 కోట్లకి చేరుకుంది. అంటే 100 కోట్లకి చేరుకోవడానికి ఎన్నేళ్ల సమయం పట్టింది? కానీ ఇప్పుడు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి 100 కోట్ల మంది యాడ్ అవుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇలాంటి భారీ సైజులో ఉండే వెజిటబుల్స్ ని మీరెప్పుడైనా చూసారా? ఇవన్నీ చెట్లకు కాసిన నిజమైన కూరగాయలే. ఇవి ఇంత భారీ సైజులో పెరగడానికి గల కారణం ఏంటి? వీటిని ఎక్కడ పెంచుతారో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ గుమ్మడికాయ 5 నుండి 10 కేజీల బరువు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 900 కేజీల బరువు ఉంటుంది. అంతేకాదు మామూలు క్యాబేజ్ 2 నుండి 3 కేజీల బరువు ఉంటుంది. ఇక్కడ మాత్రం 62 కేజీల బరువు ఉంది. దీనిపై గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఇవే కాకుండా ఇక్కడ భారీ ఆకారంలోని కూరగాయలను ఇక్కడ చాలానే పండిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది అక్కడ నుండి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ కూడా పండించాలని అనుకుంటారు. కానీ అవి ఇక్కడ పనిచేయవు. ఆ విత్తనాలు ఇక్కడ వేసినా అవి మామూలు సైజులోనే ఉంటాయి. అవి అంత భారీగా పెరగడానికి కారణం విత్తనాలు కాదు, అక్కడి వాతావరణమే అందుకు కారణం. అలాస్కాలో వేసవి కాలంలో కొన్ని వారాల పాటు సూర్యుడు 20 నుండి 24 గంటల పాటు ఉంటాడు. దానివల్ల మొక్కలకు ఎక్కువసేపు సన్లైట్ అంది కిరణజన్య సంయోజక క్రియ ఎక్కువ జరిగి కూరగాయలు ఎక్కువ వేగంగాను పెద్దగాను పెరుగుతాయి. అంత సమయం పాటు సన్లైట్ చెట్లను తాకితే చెట్లు మాడిపోతాయి. కానీ అలాస్కాలో చల్లని వాతావరణం ఉండటం వల్ల సన్లైట్ ఎక్కువసేపు ఉన్నా కూడా చల్లగానే ఉంటుంది. అందువల్ల మొక్కలు ఒత్తిడికి గురవ్వక మొక్కల్లో తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అదే మన దగ్గర 8 నుండి 12 గంటలు మాత్రమే సన్లైట్ ఉంటుంది. ఎక్కువసేపు ఉంటే మన దగ్గరుండే వాతావరణానికి చెట్ల ఆకులు మాడిపోతాయి. దాంతో పాటు అలాస్కా నేలలో మంచు కరిగిన నీటితో పాటు నేచురల్ మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలకు కావలసిన పోషకాలు అందుతాయి. మనం కూడా ఇలాంటి భారీ వెజిటబుల్స్ ని పెంచాలంటే దానికి తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే పాసిబుల్ కావచ్చు. దీనిపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పటి వరకు పాములు, కప్పలు, కీటకాలు, కొన్ని రకాల చేపలు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయని మనందరం అనుకున్నాం. కానీ పక్షుల్లో కూడా కొన్ని రకాల పక్షులు విషపూరితమై ఉంటాయని మీకు తెలుసా? ఈ పక్షి పేరు హుడెడ్ పిటోహుయ్. పపువా న్యూగినియా దేశంలోని న్యూగినియా అడవుల్లో మాత్రమే కనిపించే అత్యంత విషపూరితమైన పక్షుల్లో ఇదొకటి. దీని ఈకలు, చర్మం, మాంసం ఇలా ఒళ్ళంతా ఒట్రాకోటాక్సిన్ అనే విషాన్ని కలిగి ఉంటుంది. పొరపాటున గాని ఈ పక్షిని తాకినా లేదా దీన్ని తిన్నా మన ప్రాణాలు పోవడం ఖాయం. ఈ అడవుల్లో ఉండే మరొక విషపూరితమైన పక్షి పేరు ఇఫ్రిటా కోవాల్డి. దీని తల బ్లూ కలర్ లో ఉండటం వల్ల దీన్ని బ్లూ క్యాప్డ్ ఇఫ్రిటా అని కూడా పిలుస్తారు. దీనికి ఈకల్లో మాత్రమే విషం ఉంటుంది. మరొక లిటిల్ ష్రీక్ థ్రష్ అనే పక్షిలో కూడా ఇదే రకమైన విషం ఉంటుంది. ఈ పక్షులు సొంతంగా వాటి శరీరంలో విషాన్ని తయారు చేసుకోలేవు. ఇవి ఆహారంగా తీసుకున్న చిన్న చిన్న పురుగుల్లో ఉండే విషమే వీటి శరీరంలోని ఈకలు, చర్మం, మాంసంలోకి చేరి నిల్వ ఉంటుంది. వీటిని వేటాడే శత్రువుల నుండి రక్షించడానికి నేచరే ఈ పక్షులను విషపూరితంగా మార్చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. రీసెంట్ గా ఆస్ట్రేలియాకు మల్లెపూలు తీసుకెళ్లినందుకు మలయాళ నటికి ₹1,00,000 ఫైన్ వేశారు. అసలు మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఫైన్ ఎందుకు వేశారు? ఇంకా ఎలాంటివి తీసుకెళ్తే ఫైన్ వేస్తారు? అసలు అలా ఎందుకు చేస్తున్నారు?
చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలున్న ఎయిర్పోర్ట్లలో మెల్బోర్న్ ఒకటి. ఆస్ట్రేలియాలో ఉన్న జంతువులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. అదొక ఐలాండ్ కంట్రీ. అక్కడ ప్రత్యేకమైన చెట్లు, జంతువులు, పంటల్లాంటివి ఉంటాయి. ఇతర దేశాల నుండి వచ్చే పురుగులు, ఫంగస్ మరియు వైరస్ల వల్ల అక్కడి అగ్రికల్చర్ మరియు పర్యావరణం దెబ్బతింటుందని వేరే దేశాల నుండి తీసుకొచ్చే కొన్ని వస్తువులను ఆస్ట్రేలియాలో నిషేధించారు. ఇతర దేశాల నుండి పూలు, ఆకులు, విత్తనాలు, కూరగాయలు, మసాలాలు, ఫుడ్ ఐటమ్స్, మట్టితో కూడిన వస్తువులు, చర్మం, పక్షి ఈకలు, యానిమల్ ప్రొడక్ట్స్ లాంటివి తీసుకెళ్లకూడదు. ఒకవేళ అలాంటివేమన్నా తీసుకెళ్తున్నట్టయితే ముందుగానే ఎయిర్పోర్ట్ లో డిక్లేర్ చేయాలి. ముందుగా డిక్లేర్ చేస్తే వాటిని చెక్ చేసి మనకే తిరిగిస్తారు. వాటిలో ఏదైనా అనుమానం ఉంటే వాటిని అక్కడే డిస్పోజ్ చేసేస్తారు. అలా కానీ డిక్లేర్ చేయకపోతే వారికి ఖచ్చితంగా 23,000 నుండి 1,50,000 వరకు ఫైన్ విధిస్తారు. కొన్ని సార్లు జైలు శిక్ష కూడా పడుతుంది. రీసెంట్ గా మలయాళ నటి తన బ్యాగ్ లో మల్లెపూలు తీసుకెళ్లడాన్ని డిక్లేర్ చేయలేదు. అందుకే ఆమెకు 1,14,000 రూపాయలను ఫైన్ గా వేశారు. ఈ ఫ్యాక్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.